హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న మనం లెవెల్ మాట్లాడుకున్నాం కదండి ఇవాళ గురించి. ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 50 చూడండి, డే ఆఫ్ కింద క్లోజ్ అయింది. బ్లూ అండ్ రెడ్ రెండింటిని రీచ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా డే ఆఫ్ కింద క్లోజ్ అయింది. ఇది ఒక రెడ్ని రీచ్ అయిందండి. సెన్సెక్స్ బ్లూ రెడ్ని, బ్యాంక్ ఎక్స్ బ్లూ రెడ్ ఒక రెడ్ని చూసారుగా. అన్నిటికీ అన్ని టార్గెట్లు రీచ్ అయినాయండి. ఇదండి, నేను అందుకోసం చెప్తాను నా వీడియోలు. ఖచ్చితంగా 21 ట్రేడింగ్లు ఉంటే 15 ఖచ్చితంగా రీచ్ అవుతాయని. ఓకేనా అండి. నేను ఇవాళ టెలిగ్రామ్లో వాటి చార్ట్స్ షేర్ చేశానండి. నాకు పెళ్ళి ఉందండి, అందుకోసం షాపింగ్ చేస్తున్నాను, అట్లా బిజీ ఉన్నాను నేను. జస్ట్ మీకు లెవెల్స్ ఇవ్వకపోవచ్చు, చూస్తాను, వీలైతే ఇస్తాను. కాకపోతే చార్ట్స్ అయితే మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తానండి మీకు. దాని ద్వారా చేసుకుంటే సరిపోతుందండి. ఏం లేదండి, డే ఆఫ్ మీద పడితే కింద కాల్ బై చేస్తాం, డే ఆఫ్ కింద పడితే పైన పుట్ బై చేస్తాం, అంతే. ఓకేనా, దీని ప్రకారం చేసుకోవచ్చు. మరి రేపటి గురించి మాట్లాడుకుందామండి. ఈ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం కిందికి వచ్చిందండి, పర్లేదండి. సారీ, నిఫ్టీ 50 కిందికి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఇలా వచ్చిందో అర్థం అవ్వట్లేదండి. ఇది ఈ హై నుంచి రివర్స్ అయింది, కొంచెం ఇట్లా కిందికి రావాలండి. కనీసం ఇది 500 అన్న రావాలి, కానీ 700 వచ్చింది. ఇంకా కిందికి ఎక్కువ పడుతుందేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 700 నుంచే రివర్స్ అయిందండి. చూద్దాం రేపు గ్యాప్ డౌన్ అవుతుందా, ఫ్లాట్ ఓపెన్ అవుతుందా, ఎట్లా ఓపెన్ అయ్యి కిందికి వస్తుందో చూద్దాం. సెన్సెక్స్ నిఫ్టీ పర్ఫెక్ట్గానే కిందికి వస్తున్నాయండి. రివర్సల్ ఎంత కిందికి వస్తే అంత రివర్సల్కి స్కోప్ ఉంటుందండి, స్ట్రాంగ్ రివర్సల్కి. బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ సేమ్ ఉంటాయి. నిఫ్టీ 50 చూసుకోండి రేపు లెవెల్స్. 23,400 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,200 కాల్ బై చేసుకోండి. 23,350 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,550 పుట్ బై చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 49,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 49,700 కాల్ బై చేసుకోండి. 49,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 50,300 పుట్ బై చేసుకోండి. సెన్సెక్స్ చూడండి, 77,400 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 76,900 కాల్ బై చేసుకోండి. 77,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 77,700 పుట్ బై చేసుకోండి. బ్యాంకాక్స్ వద్దండి, వదిలేయండి. వీటి ప్రీమియం చెప్తాను, రాసుకోండి. నిఫ్టీ 50 చూడండి, 23,200 కాల్ బై చేయాలనుకుంటే 270 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 360. 23,550 పుట్ బై చేయాలనుకుంటే ఒక్క నిమిషం ఆగండి. ఓకే, 23,550 పుట్ బై చేయాలనుకుంటే 220 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 300. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 49,700 కాల్ బై చేయాలనుకుంటే 1,050 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 1150. లేదు, ఒకవేళ 50,300 పుట్ సైడ్ చూడాలనుకుంటే ఆ క్యాండిల్ 750 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 880. సెన్సెక్స్ చూడండి, 76,900 కాల్ బై చేయాలనుకుంటే 645 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 880. 77,700 పుట్ బై చేయాలనుకోండి, సెన్సెక్స్ అది 476 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 665. సెన్సెక్స్ వద్దండి, వదిలేయండి. ఏమన్నా ఉంటే నేనే చెప్తాను. ఇంతేనండి, ఇంకేమన్నా చెప్పేది ఉందంటే ఏం లేదు. జస్ట్ లెవెల్స్ అంతే. మనం లెవెల్స్ ఏమేమి ఉన్నాయి, రేపు లెవెల్స్ ఎక్కడ బై చేసుకోవాలి, ఎక్కడ పుట్టును బై చేసుకోవాలి, ఎక్కడ కాల్ని బై చేసుకోవాలనేది మనకు తెలియాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. చూసుకోండి, జాగ్రత్త. స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూద్దాం, ఇది ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి ఒకవేళ ఇది ఇట్లా రివర్స్ అయి పైకి వెళ్తే మాత్రం బుల్లిషే అండి. కాకపోతే ఇంకొంచెం కిందికి వెళ్తే ఏం తప్పు లేదండి, కానీ వెళ్తో లేదో చూడాలి. ఓకేనా అండి, అంతేనండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ గ్రూప్లలో షేర్ చేయండి. ఎక్కువ నా వీడియోస్ రీచ్ అయ్యేలా కొంచెం మీ సహాయ సహకారాలు కావాలండి. నేను ప్రీమియమ్స్తో లెవెల్స్ పెడుతున్నాను కాబట్టి కొంచెం నా ఎఫర్ట్ని గుర్తించి మీ సైడ్ నుంచి నాకు హెల్ప్ వస్తుందని నేను హోప్ చేస్తున్నాను. ఓకేనా అండి? ఓకేనండి, మరో వీడియోతో మళ్ళీ నేను రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.